నమస్తే, నేను సహస్ర. ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు రెహమాన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి రెహమాన్ గారు కేవలం జ్యోతిషం, సంఖ్యాశాస్త్రమే కాకుండా ఇతర శాస్త్రాల్లో కూడా నిపుణులంట. అవేంటో ఈరోజు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇంకేం చూస్తారు సార్ మీరు ఇవి కాకుండా? ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ చూస్తాను, ఓకే, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను, అలానే గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు, రాసిన దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, సిగ్నేచర్, రైటింగ్ రెండు కూడా రెండు చూస్తాను. మ్యారేజ్ డేట్స్ చూస్తాను. మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ డేట్స్ ఎలా ఉన్నాయి, దాని మీద కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుందమ్మా. ఇవన్నీ చూసుకొని మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఒక శాస్త్రం పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదమ్మా, ఇలా అన్ని శాస్త్రాలు చేయడం వల్ల బాగా ఉపయోగంగా ఉంటుంది. రైట్ సార్, మనం ఇంకా దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. సార్, ఏతో పేరు మొదలైన వాళ్ళంతా కూడా చాలా గొప్పవారు అవుతారని ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాము. మరి నిజంగానే ఏతో పేరే పెట్టుకున్న వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు అవుతారా? అని కాదమ్మా, ఇక్కడ పైథాగరస్ గారు, మహానుభావుడు పైథాగరస్ గారు ఈ రోజున బ్రహ్మాస్ తయారు చేయాలన్నా లేదంటే గుండుసూది తయారు చేయాలన్నా పైథాగరస్ సిద్ధాంతం వాడతాం. మనం అనుకోకపోయినా దానివల్లనే అలా వస్తుంది రిజల్ట్స్. ఆ పైథాగరస్ అనే మహానుభావుడు ఏం చేశాడంటే కొన్ని లెటర్స్కి కొన్ని నంబర్స్ ఇచ్చాడు. ఏ అనే నంబర్ని, ఏ అనే లెటర్ని 1గా తీసుకున్నాడు. ఏదైనా జీవితంలో 1, సపోజ్ నెంబర్ 1 సినిమా హిట్ అయింది, కేడీ నెంబర్ 1 అని సినిమా కూడా హిట్ అయింది, రౌడీ నెంబర్ 1 కూడా హిట్ అయింది. ఏదైనా 1ఏగా. అంటే వాళ్ళు చేసే వాళ్ళ ఫీల్డ్లో 1 అనేది మంచి రోల్ను పోషిస్తుంది అనే కదా దాని అర్థం. ఫస్ట్ నంబర్ 1 అనేది బాగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఏ అనేది 1 నెంబర్ కాబట్టి వీళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, మంచి ప్రొఫెషన్ ఉంటుంది. మంచి ప్రొఫెషను, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు కదా, జీవితంలో సక్సెస్ అవుతారు. కానీ ఈ ఏ అనేటువంటి లెటరు కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళే పెట్టకూడదు. ఏ అనేది 1 కాబట్టి కొన్ని, సపోజ్ 8వ తారీఖు పుట్టాడు అనుకోండి ఎవరన్నా, 8కి 1కి కాంబినేషన్ బాగోదు. అట్టేటప్పుడు వాళ్ళని 8వ నెంబర్ వాళ్ళని 1లో పేరు పెట్టి ఇబ్బంది పెడతాం అవుతుంది. అందువల్ల ఏలన్నీ సక్సెస్ అవుతాయి, కానీ ఆల్మోస్ట్ సక్సెస్ అవుతాయి. కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు మీరే చూసుకుంటారు, అరుణ్ అనే పేర్లు ఉన్నాయి, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే, ఫస్ట్ లెటర్ బాగున్నా టోటల్ నంబర్స్ బాగా లేకపోవటం ఒకటి, దానిలో టోటల్గా వచ్చేటప్పటికి నెగిటివ్ నెంబర్స్ రావటం ఒకటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పేరు లేకపోవటం ఒకటి. ఇలాంటివి కూడా సమస్యలు అనేవి ఉంటాయి అమ్మ. సో ఏతో పేర్లు పెట్టుకోవడం చాలా మంచిది. ఎప్పుడైనా కానీ బాగా సక్సెస్ అనేటువంటిది